1 ప్రైజ్లా అందరికి వందనాలండి. ఈరోజు మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈరోజు మనము దేవుని యొక్క ఈ యొక్క క్రిస్మస్ దినాల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. 26లో మనకి 1వ అధ్యాయం 26వ వచనంలో 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ముందు ఒక కుమారుని గర్భం ధరించున్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పిన. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చదవబడిన వాక్యంలో మనం ఇక్కడ ఒక దూతను చూస్తున్నాము. దేవుని దగ్గర నుంచి భూమి మీదకి తన భక్తురాలి దగ్గరికి పంపబడిన ఒక దూతను మనం చూస్తున్నాము. ఆ దూత పేరు మనం ఇక్కడ గబ్రియేలుగా చూస్తున్నాము. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన ఆమె ఒక కన్య అన్నమాట. దేవుని యందు చిన్న వయసులో ఉన్నటువంటి కన్యకగా ఉన్నటువంటి ఆ కుమార్తె పేరు మరియా. మరి ఆమె కన్యకగా ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చినప్పుడు ఆమె భయపడింది. ఆ తర్వాత ఆమె తొందరపడుతూ, ఇంకా ఇది ఏంటి ఈ మాటలు, మరి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని పరలోకం నుంచి ప్రభు దూత వచ్చి తన దేవుని యొక్క కుమార్తెకు చెప్పబడిన మాట చూసినప్పుడు, దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన ఏ వాగ్దానమైనా, ఏ దీవెనైనా, ఏ ఆశీర్వాదమైనా ఇచ్చేటప్పుడు దేవుడు మనలో ఉన్న శక్తి కంటే కూడా అధికంగా మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. దయాప్రాప్తురాల అని దేవుడు ఆమెకు ఎంతో గొప్పగా ఆమెను ప్రేమిస్తున్నాడు. అట్లా విధంగా ఆమెకు ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఇక్కడ శుభము అంటే గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ ఆ విధంగా దేవుని దగ్గర నుంచి దూతలు వచ్చినప్పుడు కూడా అక్కడ ఒక రెస్పెక్ట్ అనమాట. చూడండి, నీకు ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె ఏంటి శుభవచనం ఏమి అనుకున్నప్పుడు, నువ్వు భయపడవద్దు, దేవుని వల్ల నీవు కృప పొందితివి అమ్మా, నువ్వు భయం చెందవద్దు, నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. దేవుడు ఆమెకు ఏం చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు, ఇంకా నీవు గర్భం ధరిస్తావు, ఆ బిడ్డకు నువ్వు యేసు అను పేరు కూడా పెడతాడని పరలోకం నుంచి దేవుడు తన బిడ్డకు ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు తన దూతతో చెప్పి పంపించారు. అదేవిధంగా ఆయన ఎంత గొప్పవాడంటే, ప్రభువైన దేవుడు సర్వోన్నతుని కుమారుడు అనబడును, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిది. నీకు జన్మించబోయే కుమారుడు ఒక గొప్ప దేవుని యొక్క కుమారుడు, ఇంకా ఆయన రాజ్యము అంతం లేనిదిగా ఉంటుంది. సరే, ఇదంతా ఉంది. మరి దేవుని కుమారుడుగా ఉన్నప్పుడు, దేవుడు కుమారుడు జన్మిస్తున్నప్పుడు, మరి నేను కన్యకను కదా, ఇది ఎలాగో జరుగునని ఆమె ఆ టైంలో ఆమె అడిగినప్పుడు నిజంగా చాలా తెలివైన స్త్రీగా మరి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అసలు భయపడ్డము, ఇంకా ఏదన్నా ఎక్కువ ప్రపంచాన్ని గురించి ఆలోచించడము, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచన కానీ, తల్లిదండ్రులు ఏమంటారని ఇవేమీ కాకుండా ఆమె ఇది ఎలాగ జరుగుద్ది అని ఆమె అడిగినప్పుడు అప్పుడు ఆయన ఆమెకు జవాబిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడివై దేవుని కుమారుడు అనబడినావు. నీవు గర్భం ధరించేది పరిశుద్ధాత్మను వల్ల కనుక ఆ బిడ్డ దేవుని కుమారుడుగా ఉంటాడు. మరియు ఇంకా నీకు ఒక ఎగ్జాంపుల్ కూడా,
జరగని విషయాలన్నమాట. ఒక వృద్ధురాలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ముందు ఒక గర్భం ధరించి ఉన్నది. ఆమె గర్భం ధరించున్నది. గొడ్రాలుగా పేరు పొందిన ఆ వృద్ధురాలికి కూడా దేవుడు బిడ్డలను అనుగ్రహించారు. దీనిని బట్టి మన దేవుడు బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంకా ఆయన ఏమంటున్నాడు, ఆమెకి 6వ నెల, ఇప్పుడు ఆమెకి 6th month రన్ అవుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేదమ్మా. ప్రభు దగ్గర నుంచి వచ్చిన ఏ మాట కూడా వ్యర్థము కాదు. మరియు అప్పుడు మరియా ఏమంటుంది చూడండి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దూత వచ్చి త్వరగా ఆమెకి ఏదో ఒక విషయం చెప్పేసి వెళ్ళిపోకుండా ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆ యొక్క దూత జవాబిచ్చింది. ఇది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయము. దేవుడు తన బిడ్డల్ని ప్రేమించే విధానము, తల్లిదండ్రులు తన పిల్లల్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు, ఏ విధంగా మంచి చెడు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఆ దూత మరియకు చెప్పింది. ఇక్కడ మనం మరియలో చూడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఆమెలో ఉన్న ఒబీడియన్స్. ఏమంటుంది, అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. నేను దేవుని చిత్తం జరిగించే దాసురాలను, నేను ప్రభు దాసురాలని. ఏ మాట అయితే నువ్వు చెప్పేవో అది జరుగునుగాక. నేను అంటే మన దేవుడు కొన్నిసార్లు మనకు సంబంధం లేని కొన్ని విషయాలు, అంటే మనం భరించలేనివి, మనకు తెలియని కొన్ని విషయాలు మనలో జరిగినప్పుడు మనం దేవుని చిత్తానికి లోబడాలి అనేది కూడా నాకు మరియా గురించి చదువుతున్నప్పుడు నేను అదే ఆలోచించాను. ఆ టైంలో అప్పుడు ఉన్న ఆ రోజుల్లో ఒక కన్యక గర్భవతి కావటం అనేది చాలా వింతైన విషయము, ఒక భయంకరమైన విషయం కూడా చెప్పాలి. కానీ అక్కడ ఆ కుమార్తె దేవుని మాటకు లోబడింది. నీ మాట చొప్పున జరుగునుగాక అనేది. దేవుని మాటను ఒక్కసారి విన్నందుకు, ఒకసారి దేవుని గర్భం ధరించింది, తర్వాత ఆమె దేవుని తల్లిగా పేరు పొందిన తర్వాత భూమి ఉన్నంతసేపు మరియా పేరు మనం తలుచుకునే ఉంటాము. కాబట్టి దేవుడు మనకి ఏదైనా ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు, ఒక పని చెప్పినప్పుడు మనము ప్రభువా నీ చిత్తము ప్రకారమే నేను చేస్తాను అని మనము లోబడినప్పుడు దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిల్చునని మనకు కీర్తన గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాలి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. అది కష్టం అవ్వచ్చు, మంచిది కావచ్చు, కొంచెం కష్టమైన ఇబ్బంది కావచ్చు. అయ్యో ఇది చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు, ఆ దేవుని మాటలు మాట్లాడితే నాతో ఎవరు వస్తారు, నేను వేరుగా ఉంటానేమో, నన్ను తప్పుగా చూస్తారేమో అని మనము ఆలోచించకుండా మన ప్రభువు చెప్పిన చిత్తం ప్రకారం నడుచుకున్నప్పుడు తప్పకుండా మనము దేవుని జీవగ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. ఈ చదవబడిన వాక్యం ద్వారా మీరందరూ కూడా దేవుని వాక్యంలో ఉన్న ఆ యొక్క మర్మాలు గ్రహించినారని దేవునికి నాకు ఇచ్చిన ఆలోచన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వీడియో మీరు కూడా వింటున్నందుకు దేవుడు మీకు క్రిస్మస్ శుభాలు కలుగును గాక. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ.